ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. రెండవ డిఏ జీవో ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు ఒకే డిఏ విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాను. ఈ జూలై నాటికి మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉంటాయి. ప్రభుత్వం ఒక డిఏకు జీవో జారీ చేయడం జరిగింది. మరో డిఏ కూడా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న మిగతా డిఏలను డిసెంబర్ 31 లోపు ప్రకటించాలి. పీఆర్సీ రిపోర్ట్ రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. పెండింగ్ బకాయిలను 6 నెలల్లో క్లియర్ చేయాలి. నాన్ ఫైనాన్షియల్ సమస్యలను పరిష్కరించాలి. సర్కారు స్పందించకుంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీలు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తామంటూ మల్కా కుమరయ్య గారు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. సో వాస్తవానికి ఇక్కడ పర్సన్ ఎవరైనప్పటికీ అది నిజమే. ఖచ్చితంగా జిఏ అంటే కనీసం 2 డిఏలే ఇవ్వాలి. కానీ ఆ 2 డిఏలో ఒక డిఏ ఇప్పుడు ఇంకోటి 6 నెలలు ఇవ్వడం అనడం చాలా దారుణం. వెంటనే 2 డిఏ ప్రకటించి మరి ఇయర్ ఎండింగ్ లోపు మిగిలిన డిఏలు అన్నీ కూడా ప్రకటించాల్సిందిగా అవసరం అయితే ఉంది. ఇది ఒక్కరి మాట కాదు, ఉద్యోగులందరి మాట. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్స్ అందరికి సంబంధించినటువంటి నిర్ణయం. సో ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.